అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పండుగలు పర్వదినాల వేళ ఇలా ప్రత్యేక సందర్భాల్లోనే రాహుల్ గాంధీ హఠాత్తుగా మాయమవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లారు, ఏ పని మీద వెళ్లారు, ఎవరిని కలిశారు అనే ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ హైయర్ అథారిటీస్ దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎప్పటిలాగే ఈసారి కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే రాయల్ గాయబయ్యారు. హోలీకి ముందు మాయమైపోయిన ఆయన మార్చి 18 మంగళవారం తిరిగి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్తో సమావేశమయ్యారు. అంతకుముందు దాదాపు వారం రోజుల నుంచి ఆయన దేశంలో లేరు. మరి రాహుల్ గాంధీ ఏ దేశానికి వెళ్లారు, అక్కడ ఎవరిని కలిశారు? దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కేబినెట్ ర్యాంక్ నేత ఇలా చెప్పా పెట్టకుండా విదేశీ పర్యటనలు చేయవచ్చా? రాహుల్ విదేశీ పర్యటనపై అంత రహస్యం ఎందుకు తెలుసుకుందాం. దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ లేదా లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ సాధారణంగా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి సేద తీరుతూ ఉంటారు. అయితే ఇంతకు మునుపు ఆయన ఎక్కువగా అమెరికా, యూరోప్ దేశాలు పర్యటిస్తూ ఉండేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా చైనా బోర్డర్ కంట్రీ అయిన వియత్నాంను ఎంచుకున్నారు. అది కూడా చాలా రహస్యంగా పర్యటించి వచ్చేశారు. అయితే రాహుల్ గాంధీ వియత్నాం రహస్య పర్యటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన కలిసిన వ్యక్తులు, హాజరైన కార్యక్రమాలు, సందర్శించిన ప్రదేశాలు అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ సందర్భంగా రాహుల్ వియత్నాం పర్యటనతో సంబంధం ఉన్న పలు పరిణామాల క్రమాన్ని ఓసారి పరిశీలిద్దాం. అయితే ఒక ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనపై ఇంత సూక్ష్మ పరిశీలన అవసరమా అనే డౌట్ రావడం సహజమే. కానీ ఆ పర్యటన దేశ భద్రతకే సవాలు విసిరేదిగా ఉన్నప్పుడు పరిశోధన ఖచ్చితంగా కావాల్సిందే. ఇది కూడా అలాంటిదే. ఇక వివరాల్లోకి వెళదాం. అసలు రాహుల్ గాంధీకి వియత్నాం ఉన్నట్టుండి ఫేవరెట్ డెస్టినేషన్ గా ఎందుకు మారిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 4 నెలల సమయంలో రాహుల్ గాంధీ వియత్నాంలో పర్యటించడం ఇది రెండోసారి. గత ఏడాది జూలై 26న ఢిల్లీలో వియత్నాం అంబాసిడర్ నుయెన్ తాన్ హాయ్తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆ తర్వాత వారం తిరగకుండానే ఆగస్టు 1న భారత్లో పర్యటించిన వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్తో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. సరే, ఇది యాదృచ్ఛికమే అనుకున్నా 5 నెలలు తిరగకుండా డిసెంబర్ చివరి వారంలో రాహుల్ వియత్నాంలో పర్యటించారు. అది కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించి దేశం శోక సంద్రంలో ఉన్న సమయంలో. ఇప్పుడు కూడా ఓవైపు వాడివేడిగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ మరోసారి వియత్నాం వెళ్ళొచ్చారు. మరి రాహుల్ కు అంత ఎమర్జెన్సీ ఏంటి? పార్లమెంటు సమావేశాల కన్నా వియత్నాంలో చేయాల్సిన ఘనకార్యాలు ఏమున్నాయి? ఇప్పుడు అధికార బీజేపీ నేతలు కూడా ఇవే ప్రశ్నల్ని సంధిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు చెప్పా పెట్టకుండా మాయం కావడంపై కమలనాథులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న విషయం గురించి రాద్ధాంతం చేసే రాహుల్ గాంధీ ఇలా అకస్మాత్తుగా మాయం కావడం, ఏదో విదేశానికి వెళ్లారని తర్వాత తెలియడం సర్వసాధారణంగా మారింది. రాహుల్ తాజా వియత్నాం పర్యటనను మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పట్టించుకోలేదు. ఇక తమ యువరాజు పర్యటనను కాంగ్రెస్ పార్టీ అత్యంత రహస్యంగా ఉంచింది. రాహుల్ గాంధీకి వియత్నాంలో ఏం పని అన్న అనుమానాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జవాబివ్వడం లేదు. రాహుల్ పర్యటనపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాహుల్ మొన్న వియత్నాం వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. సరే, హోలీ కూడా వియత్నాంలోనే జరుపుకోవాలంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఈ ఏడాది ఇప్పటికే వియత్నాంలో 22 రోజులు గడిపారని అన్నారు. అంత సమయం తన సొంత నియోజకవర్గం రాయ్బరేలీకి కూడా కేటాయించలేదని ఆశ్చర్యపోయారు. వియత్నాం పట్ల రాహుల్ గాంధీ అసాధారణ అభిమానం పట్ల రవిశంకర్ ప్రసాద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంతకీ రాహుల్ గాంధీకి వియత్నాం పట్ల అంత ఆకర్షణ ఎందుకు? వియత్నాం దేశం చైనా సరిహద్దులో ఉన్న దేశం కాబట్టి రాహుల్ తరచూ వియత్నాంలో పర్యటిస్తున్నారా? అదే గనక నిజమైతే ఇది ఖచ్చితంగా దేశ భద్రతకు ప్రమాదకరంగా నిలిచే పరిణామమే అన్నారు బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కీలకమైన బాధ్యతలో ఉన్నారని, అలాంటి వ్యక్తి రహస్యంగా విదేశాలకు వెళ్లి వస్తుండడం, అది కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే కావడం దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ 26న మన్మోహన్ సింగ్ మరణించిన సమయంలోనూ రాహుల్ వియత్నాం వెళ్లారు. యావత్ దేశం మాజీ ప్రధాని మరణించిన బాధలో ఉండగానే రాహుల్ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి విదేశాలకు వెళ్లిపోవడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. మన్మోహన్ సింగ్ మరణం మీద రాహుల్ గాంధీ రాజకీయాలు చేశారు. కానీ మన్మోహన్ జీ పట్ల రాహుల్ లెక్కలేనితనం ఎవరికి తెలియనిది అంటూ అప్పట్లో కూడా అమిత్ మాలవీయ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు షేర్ చేసే కాంగ్రెస్ పార్టీ వియత్నాం పర్యటన మాత్రం అత్యంత రహస్యంగా ఉంచింది. బీజేపీ వ్యక్తం చేస్తున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతోనూ భారత్ను అస్థిరపరిచే కుట్రలతో పనిచేస్తున్న మీడియా సంస్థలతోనూ చేతులు కలిపారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కమలనాథులు. అంతేకాదు తమ ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాలను బీజేపీ నేత సంబిత్ పాత్ర చూపించారు కూడా. గత డిసెంబర్ 5న ఫ్రెంచ్ మీడియా సంస్థ మీడియా పార్ట్ ప్రచురించిన నివేదికను ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాని ప్రకారం ప్రపంచ కుబేరుడు జార్జ్ సోరెస్, అమెరికా కేంద్రంగా పనిచేసే సంస్థలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే ప్రమాదకర త్రయంతో రాహుల్ గాంధీ కలిసి పనిచేస్తున్నారని, వారి లక్ష్యం మన దేశంలో అస్థిరతను పెంచి పోషించడమేనని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పుడు రాహుల్ తాజా వియత్నాం పర్యటన వెనుక కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాహుల్ అలా వియత్నాం వెళ్ళొచ్చారో లేదో వెంటనే అక్కడ యుఎస్ఏడ్ డీప్ స్టేట్ వాలిపోయింది. రాక్ ఫెల్లర్, జేపీ మోర్గాన్, మోయింగ్ వంటి డీప్ స్టేట్ సంబంధిత కంపెనీలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు వియత్నాంలో మకాం వేశారు. అంతేకాదు వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్, అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టోలాం ఇతర ఉన్నతాధికారులతో భేటీ కావడానికి అమెరికాకు చెందిన 60కు పైగా పెద్ద కంపెనీల ప్రతినిధులు వియత్నాంలో అడుగుపెట్టబోతున్నారు. సరిగ్గా వీరి రాకకు ముందే రాహుల్ వియత్నాం వెళ్ళొచ్చారు. తీరా కంపెనీలు వచ్చిన తర్వాత వెళ్తే అనుమానం వస్తుందనుకున్నారో ఏమో. పార్లమెంటు సమావేశాల్ని పక్కన పెట్టి ముందే వెళ్లి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వచ్చినట్టున్నారు. వియత్నాంలో జార్జ్ సోరెస్ అడుగుజాడలు రాహుల్ పర్యటనపై మరిన్ని అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. వియత్నాంలోని ఫుల్ బ్రైట్ యూనివర్సిటీకి సోరెస్ నేతృత్వంలోని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వేల కోట్ల రూపాయల నిధులు అందిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. తాజా పర్యటనలో రాహుల్ గాంధీ ఫుల్ బ్రైట్ యూనివర్సిటీని సందర్శించినట్లు అనధికార సమాచారం ఉంది. మన ఢిల్లీలోని జేఎన్యూ తరహాలో దేశ వ్యతిరేక శక్తులకు, డీప్ స్టేట్ తొత్తులకు అడ్డాగా ఫుల్ బ్రైట్ యూనివర్సిటీకి కూడా మంచి పేరుంది అక్కడ. గత సెప్టెంబర్లో సోరెస్ ఫండింగ్ ఎన్జీఓలు కలిసి ఫుల్ బ్రైట్ యూనివర్సిటీలో కలర్ రెవల్యూషన్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే కలర్ రెవల్యూషన్ అంశాన్ని ఫుల్ బ్రైట్ యూనివర్సిటీ ఖండించింది. దీనిపై అప్పట్లో యుఎస్ బ్యాక్డ్ వియత్నాం యూనివర్సిటీ కండెమెన్స్ రూమర్స్ ఇట్ ఫార్మెంట్స్ కలర్ రెవల్యూషన్ అంటూ నిక్కీ ఏషియా పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఒక్క ఫుల్ బ్రైట్ యూనివర్సిటీ మాత్రమే కాదు, వియత్నాంలోని అనేక విద్యా సంస్థలు, ఎన్జీఓలు సోరెస్ ఫండింగ్తో నడుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ఏడ్ డీప్ స్టేట్లకు వియత్నాం రెండో హెడ్ క్వార్టర్గా మారబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ట్రంప్ రాకతో బిత్తరపోయిన యుఎస్ఏడ్ డీప్ స్టేట్ శక్తులు వియత్నాంను మెయిన్ సెంటర్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్కు డీప్ స్టేట్కు అనుకూల వ్యక్తి అనే వాదన కూడా ఉంది. పైగా వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్ డీప్ స్టేట్ చెప్పు చేతల్లో నడిచే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు క్లాస్ ష్వెబ్కు మంచి మిత్రుడు కూడా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించి దాదాపు ప్రతి సమావేశంలోనూ మిన్చిన్ ప్రత్యక్షమవుతారు. ఇన్ని సుస్పష్టమైన యుఎస్ఏడ్ డీప్ స్టేట్ ఆధారాల మధ్య రాహుల్ గాంధీ వియత్నాంలో పర్యటన అనుమానాలకు తావివ్వకుండా ఎలా ఉంటుంది? పైగా రాహుల్ గాంధీ ప్రతి విదేశీ పర్యటనను విశేషంగా ప్రచారం చేసుకునే కాంగ్రెస్ అధిష్టానం వియత్నాం పర్యటనను అత్యంత రహస్యంగా ఉంచింది. ఇది అనుమానాలకు మరింత బలం చేకూర్చుతుంది. ఏమో వియత్నాం వేదికగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతుందేమో. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత డోజ్ వేట మొదలుపెట్టిన తర్వాత డీప్ స్టేట్ మకాం మార్చిందేమో. వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే డీప్ స్టేట్ వియత్నాం టూల్ కిట్ బయటపడేదాకా వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.